హలో అండి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలంగాణ భోగి స్పెషల్ అయిన చిక్కుడుగాయ సద్దరొట్టెలు ఎలా చేసుకుంటున్నామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం, కొంచెం మునగాకు పొడి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ని కాసేపు ఉడకనిద్దాం. ఉడికించినాక కొంచెం మెంతికూర వేసుకుందాం. అది కూడా బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలని వేసుకుందాం. చిక్కుడుకాయలను వేసిన తర్వాత కాసేపు బాగా ఉడికి కూర సాఫ్ట్ అయ్యే వరకు వదిలేసుకుందాం. ఈలోపు నువ్వులు బాగా వేపుకొని మిక్సీలో ఒక మంచి పొడిని తయారు చేసుకుందాం. అలాగే ఈ కూరకి సద్ద రొట్టెలు కూడా చేసుకుందాం. సద్ద రొట్టెలను నువ్వులు వేసుకొని ట్రెడిషనల్ స్టైల్లో తయారు చేస్తాం. ఇప్పుడు ఈ రొట్టెలు ఎలా చేస్తామో చూడండి. మా మమ్మీ చేస్తుంది. రొట్టెలు చేయడంలో మా మమ్మీ తోపండి. చాలా మస్తుగా చేస్తుంది. రొట్టెలను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి. రొట్టెల్ని ప్యాన్ మీద వేసుకొని ఇరువైపులా కాల్చుకుంటూ త్వరగా కాల్చుకోవాలి. ఇలాగే మిగతా రొట్టెలను కూడా రౌండ్గా చేసుకొని కాల్చుకోవాలి. రొట్టెలు అయ్యాక కూరలో కారం, మరియు ఉప్పు టేస్ట్కి అనుసారంగా వేసుకొని బాగా కలుపుకోవాలి.
కూర ఉడికినాక కొంచెం టమాటో వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కొంచెం మసాలా మరియు మనం చేసుకున్న నువ్వుల పొడి కలిపి దించేసుకోవాలి. అంతే అండి, చిక్కుడుకాయ కూర నువ్వుల సద్ద రొట్టెలతో రెడీ. ఇలాంటి మన తెలుగింటి రుచి భోగి పండుగ రోజు తింటే ఒక స్పెషల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.